హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫైర్ ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ప్రాంప్ట్ అని ఉంటుంది, జెమినీ ఏఐ ప్రాంప్ట్ అని. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకే సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని నైస్ అని సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. కాపీ చేసిన తర్వాత క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని ఫస్ట్ వస్తుంది, ఓపెన్ చేయండి. మీ ఫోన్లో జెమినీ యాప్ ఉందనుకోండి, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కింద ప్లస్ ఉంటుంది, జెమినీ యాప్కి ఇలానే ఉంటుంది, క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసిన ఇలానే ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే అప్లోడ్ ఫైల్ అని, ఫోటో, వీడియో లేదా గ్యాలరీ అని వస్తుంది. ఏదైనా క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీది ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి పైకి వెళ్ళండి. ఈ టెక్స్ట్లో మహి అనే ఒక నేమ్ ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ రాసుకోవచ్చు, లేదా మీ నేమ్తో ఇంకేదైనా యాడ్ చేసి రాసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. చాలా బాగుంటుంది. నేమ్ చేంజ్ చేయండి, సెండ్ చేయండి. ఇప్పుడు ఇది ఫోటోని క్రియేట్ చేస్తుంది. చిన్న సలహా, మీరు ఇచ్చే ఫోటో ఎప్పుడైనా కూడా నీట్గా, క్వాలిటీగా ఇలా కనిపిస్తే వచ్చే అవుట్పుట్ అంతే అందంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మంచిగా ఉన్న ఫోటోని ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు అవుట్పుట్ కూడా చూడటానికి ఇంత అందంగా వస్తుంది. ఇంకోటి చెప్తా మీకు, ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్ ఇచ్చి ఎన్నిసార్లు క్రియేట్ చేస్తే ఇక్కడ వచ్చే మోడల్స్ అన్ని విధాలుగా మారుతుంది. కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మీరు ఇచ్చేది ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్ అయినా కూడా మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తే మల్టిపుల్ మోడల్స్ అదే ఇస్తుంది, మార్చి. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఫోటో పైన నొక్కి పడితే డౌన్లోడ్ ఇమేజ్ అని లేదా సేవ్ ఇమేజ్ అని వస్తుంది. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన క్లిక్ చేస్తే టాప్లో డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.